ఆ ఉపవాసాల ద్వారా పాపాలు క్షమించబడతాయి. అలాగే తరావీహ్ నమాజులు ఉన్నాయి, ఆ తరావీహ్ నమాజుల ద్వారా పాపాలు క్షమించబడతాయి. అలాగే లైలతుల్ కద్ర్ ఉంది, దాని ద్వారా పాపాలు క్షమించబడతాయి. అలాగే ఇంకా ఇతర దాన ధర్మాలు, సహరీలు, ఇఫ్తార్లు, జిక్ర్, ఖురాన్ పారాయణం ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి పుణ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? తౌహీద్ వ్యక్తి అయి ఉండాలి. మొదటి విషయం, చాలా మంది షిర్కు చేస్తూ రమదాను మాసంలో పుణ్యాన్ని ఆశిస్తారు. అలాంటి వారికి అనా పైసా అంత పుణ్యం కూడా రాదు. సూటిగా చెప్పాలంటే, ఎవరైతే దర్గాలకు వెళుతున్నారో, ఎవరైతే సమాధులను దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారో, ఎవరైతే అక్కడ సజ్దాలు చేస్తున్నారో, రుకులు చేస్తున్నారో, దువాలు చేస్తున్నారో, ఔలియాలను దేవుళ్ళుగా భావిస్తున్నారో, అలాంటి వారి యొక్క రంజాన్లో వాళ్ళు చేసే ఏ కార్యం వాళ్ళ దగ్గర కుబుల్ కాదు. చాలామంది 30 రోజాలు, అల్లాహు అక్బర్, ఎంత గొప్ప విషయం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాదాపు 15 గంటల పాటు ఉండేటటువంటి ఉపవాసం యొక్క పుణ్యం అతనికి